నేను గత 15 సంవత్సరాల పైగా నేను షుగర్‌తో బాధపడుతుంటి. నేను 4 మంత్స్ బ్యాకు రవి మా తమ్ముడు సార్ రవి సార్. రవి సారు వల్ల నేను రవి సారు ద్వారా నేను డైట్‌లోకొచ్చిన నాగయ్య సారు, రవి సారు. 4 మంత్స్ నుంచి నేను డైట్‌లోకొచ్చాను సార్. నాకప్పుడు 10.1 ఉండే సార్ హెచ్‌బీఏవన్సీ. అప్పుడు నాకు ఈ నాగయ్య సారు డైట్ ఇచ్చాడు. ఆ డైట్ వల్ల నేను ఒక 1 మంత్ తర్వాత 1 మంత్ 2 మీల్స్ చేశాను. మళ్ళా తర్వాత 1 మంత్ 24 అవర్స్ చేశాను. మళ్ళా తర్వాత 53 డేస్ ఏకధాటిగా 48 అవర్స్ చేశాను సార్. నాకు ఈ డైట్‌లోకి రాకముందు ఒక నెల రోజులు సరిగా ఈ కళ్ళు అన్నీ డే టైమ్‌ల కళ్ళు ఎండకు సరిగా మబ్బు అయిపోయేది సార్ నాకు. ఈ డైట్‌లోకొచ్చిన 15 రోజులకే కళ్ళు క్లియర్ అయిపోయినాయి. ఆ తర్వాత 110 డేస్‌కే నాకు 5.3కి వచ్చేసింది హెచ్‌బీఏవన్సీ. ఈ డైట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది సార్. మంచిగా ఉంది. నేను సార్ ఎలా చెప్తే అలా తూచా తప్పకుండా ఫాలో అయినా సార్. చాలా మంచిగా పనిచేసింది నాకు. నేనసలు దేన్ని నమ్మను సార్. దీన్ని గూడా తమ్ముడయినప్పటికీ వాడు ఎంట పడంగా పడంగా నేను ఇందులో జాయిన్ అయినా. అది నేనిగ డెసిషన్ తీసుకొని జాయిన్ అయినా. అది నా పట్టుదలతోని చేసిన సార్. ఎట్లా చెప్తే అట్లా తూచా తప్పకుండా నాగయ్య సార్, రవి సార్ ఎట్లా చెప్తే అట్లా పాటించిన. నేనిప్పుడు పూర్తిగా షుగర్ నుంచి విముక్తి అయిపోయినట్టే లెక్క సార్ నేను. ఇక ఇప్పుడు 123 డేస్ సార్ టుడే. నేను ఫాలో అప్ డైట్‌కి వచ్చేసిన సార్ నేను. ఇప్పుడు 24 అవర్స్ చేస్తున్నా 4, 5 డేస్ నుంచి. నేను మంచిగా ఉన్నా సార్. ఇప్పుడు షుగర్ నుంచి పూర్తిగా విముక్తి అని చాలా మంచి డైట్ సార్ ఇది. నేను పూర్తిగా నమ్మిన. నాకు గూడా రిజల్ట్ అదే విధంగా వచ్చింది. నేను చానా హ్యాపీగా ఉన్నా సార్ ఇప్పుడు ఆ షుగర్ విషయంలో. అంతకుముందు నేను తినడానికి ఒక గంట లేట్ అయినా గాని షివరింగ్ వచ్చేది, చెమటలొచ్చేది. ఫస్ట్ డే నుంచే షుగర్ టాబ్లెట్ గూడా మానేయమన్నారు మానేసిన. అయినప్పటికీ నాకు ఎలాంటి సింప్టమ్స్ లేవు. చాలా షుగర్‌లోని అప్పుడు ఎట్లా ఉందో అట్లే ఉంటుంది. నేను 48 అవర్స్ చేసినా గాని ఎలాంటి షేకింగ్ నేను చేయగలిగిన, చారి గారు ఉండగలిగిన. షుగర్ సార్ టాబ్లెట్ యేసుకుంటున్నారా? వేసుకోవట్లేదు సార్. ఫస్ట్ రోజు నుంచే మానేశాను సార్ నేను. వద్దన్నారు. వావ్! గత నుంచే ఎన్ని సంవత్సరాలు వాడుతున్నారండి షుగర్ టాబ్లెట్? 15 సంవత్సరాల నుంచి సార్. ప ఆ! టాబ్లెట్ 6 ఇయర్స్. టాబ్లెట్ 6 ఇయర్స్ అయింది సార్. మాకు ఇది అటాక్ అయ్యి 15 ఇయర్స్ అయింది సార్. నేను అప్పుడు డైట్‌తోనే నేను కంట్రోల్‌లో ఉంచుకున్నా. బిలో 200 ఉండేటట్టు డాక్టర్ గారు చెప్పినట్టు నేను ఒకరోజు ఒక పూట రొట్టె, ఒక పూట అన్నం అట్లా తినుకుంటా నేను కంట్రోలింగ్‌లో ఉన్నా. కానీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ టెన్షన్స్ వల్ల దానివల్ల అది అబోవ్ 200 అయిపోయింది. కంట్రోల్ కావట్లేదని డాక్టర్ గారుండి టాబ్లెట్ కంపల్సరీ అని చెప్తే 7 నేను ఇయర్స్. 7 ఇయర్స్ దగ్గర 7 ఇయర్స్ నుంచి టాబ్లెట్ వేసుకున్నా సార్. ఒకే టాబ్లెట్ వేసుకునేది. ఇగ సార్ అదే ఇప్పుడు మీ అనుభవంలో చారి గారు ఇప్పుడు సార్ మీకున్న 56 సంవత్సరాల అనుభవంలో మీరు షుగర్ వచ్చినప్పుడు కూడా కొన్ని డైట్‌లు పాటించుంటారు. డైట్ అంటే డాక్టర్ గారు విను అప్పుడు విను. సార్ అయితే ఇప్పుడు ఓవరాల్‌గా ఇప్పుడు మీరు పాటించిన ఆ డైట్‌లు గావచ్చు, లేకపోతే మిల్లెట్స్ తినొచ్చు. ఓవరాల్‌గా దానికి ఇక్కడ మేము ఎవరైతే నాగేష్ సార్ మనకి సీనియర్ మన వావ్ ఫౌండర్ ఉన్నారో సార్ ఆ డైట్‌కి మీరు ఎలా చెప్పగలుగుతారు? ఇది ఇప్పుడు బావుంది. దానికంటే ఇది చాలా బెటర్ సార్. ఇది చాలా ఆరోగ్యవంతమైంది. చాలా మంచి డైటు. ఇష్టం ఉన్నట్టు మనం అన్నీ తినే విధంగా ఉన్నది. మనం ఎంతైనా తినొచ్చు అనే విధంగా ఉంది. బాగుంది. ఇది మంచి ఫలితాన్ని గూడా ఇచ్చింది సార్. అది ఆ డైటు నాకంతగా ఏమి ఇవ్వలేదు సార్ అది. ఈ డైట్‌లోకొచ్చినాక నేను చానా ఫాస్ట్‌గా చానా పర్ఫెక్ట్‌గా నాకు మార్పనేది వచ్చేసింది సార్ నాకు. ఇది చాలా బాగుంది సార్ ఈ డైటు. దీన్నెవరైనా నమ్మొచ్చు. ఓకే. నమ్మాను సార్. దాన్ని పాటించిన. నేను ఫలితాన్ని గూడా పొందిన. ఇంకా మంచిగా ఇంకా పూర్తిగా గూడా నేను విముక్తిని అయిపోతా అని అయిపోయినా ఆల్రెడీ నాకు షుగర్ లేదిప్పుడు బాడీల. నేను సూపర్ సార్. సూపర్. నాకు ఎలాంటి అదే సార్ షుగర్ మీ మీల్ ఉన్నప్పుడు ప్లేట్ మాకు చాలా హ్యాపీగా అనిపిస్తది సార్. ఎందుకంటే సార్ నాగేష్ సార్ ఏదైతే చెప్పారో ఆ పదార్థాలన్నీ నిండుగా తింటారు. కడుపు నిండా తింటారు. ఆ మీల్ ప్లేట్ చూడ చక్కదనంగా ఉంటుంది. 56 సంవత్సరాల వయసులో అంత ప్యాషన్ తోటి మనం ఒక పనికి కమిట్మెంట్ కావటం అనేది నిజంగా మీ నుంచి మేము చాలా విషయాలు నేర్చుకున్నాం సార్. నిజంగా సార్ దానికి మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నెక్స్ట్ సార్